ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ పూట ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో హృదయములో ఉండవలసినవి అనే దాని గురించి మనము కొన్ని మాటలు మాట్లాడుకుందాం. 119వ కీర్తన 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మన హృదయములో ఏముండాలా అని చెప్పేసి అంటే, వాక్యం సెలవిస్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అర్థమవుతుందా? అంటే మన హృదయములో ఏముండాలంటే దేవుని వాక్యము ఉండాలి. యోహాను సువార్త మొదటి వచనంలో చూస్తే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము గనుక ఆ వాక్యము మనలో ఉండాల. మనం దేవుని ఎదుట పాపం చేయకుండానట్లు మన హృదయములో ఏముండాలయ్యా అంటే దేవుని వాక్యం ఉండాలి. మన హృదయములో ఉండాల్సింది దేవుని వాక్యము, అంతేగాని ఈ లోకములో ఉన్న నానా చెత్త కాదండి. దేవుని వాక్యం మన హృదయములో ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో రెండవది చూడండి, రెండవ మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో మీరు చూసినట్లయితే, ఒకనొకడు, ఎఫెసీ 5:19, ఒకనొకడు కీర్తనలతోనో సంగీతములతోనో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించండి అని ఉంది. మన హృదయంలో ఏముండాలా? మొదటిగా దేవుని వాక్యం ఉండాలా, రెండోదిగా ఆయనను కీర్తించాలి, గాన ప్రతిగానము చేయాలి, దేవుణ్ణి స్తోత్రం చేయాలి. అర్థమవుతుందా? మన పాట ద్వారా ఆయనను మైమరిపించాలా, మెప్పించాలా. వాక్యమై ఉన్న దేవుడు సెలవిస్తున్న మాట ఏంటయ్యా అని చెప్పేసి అంటే, దేవుని పాటలు పాడటం చాలా ప్రాముఖ్యము. ఈ రోజులలో మ్యూజిక్ అనగానే సినిమా పాటల వైపు వెళ్ళిపోతున్నారు. సంఘము సినిమా పాటల వైపు, నానా చెత్త వాటి వైపు వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యమై ఉన్న దేవుడు అంటాడు, పాటలతోనూ ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకోవాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ పాడుతూ గాన ప్రతిగానము చేయొచ్చు ఆయనను ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. తర్వాత చూడండి, మూడవ మాటగా చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనములో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అయితే మనము మంచి విషయములను నేర్చుకునే వారమై ఉండాలి. మంచి విషయములను నేర్చుకునే వాళ్ళను సజ్జనుడు అంటున్నాం. మంచి విషయాలంటే ఏంటి? దేవుని విషయాలు, ఆత్మ సంబంధమైన ప్రతి విషయము, దేవుని విషయములో మనము ముందుకు సాగాల. మన హృదయములో ఉండాల్సినవి ఏంటి అంటే దేవుని వాక్యము, పాటలు, తర్వాత మంచి విషయాలు, అనగా దేవునికి సంబంధించిన మంచి విషయాలు మన హృదయంలో ఉంచుకోవటము మనము నేర్చుకోవాలి. చివరిగా ఇంకొక మాటను ధ్యానించుకుందాం. కీర్తన 84వ అధ్యాయము 2వ వచనములో మీరు చూసినట్లయితే, కీర్తన 84:2, యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది. మూడోదిగా ఏముండాలి అంటే, క్రైస్తవులమైన మనకి ఖచ్చితంగా దేవుని మందిరం మీద ఆసక్తి ఉండాలండి. అర్థమవుతుందా? మనము మండే క్రైస్తవులుగా ఉండాలి, కానీ సండే క్రైస్తవులుగా ఒక నాటికి ఉండకూడదు. చాలా మంది సండే క్రైస్తవులుగానే ఉంటున్నారు, కానీ మండే క్రైస్తవులుగా ఉండట్లేదు. కానీ అపోస్తలులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, దినదినం ఇంటింట కూడి అట దినదినం రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసం యందు ఎడతెగక ఉన్నారట. కొందరు మానుకొనుచున్నారు, కానీ మనం మానుకోకూడదండి. దేవుని మందిరాన్ని ఎప్పుడు విడవకూడదు. మన హృదయంలో ఉండాల్సింది వాక్యము, పాటలు, మంచి విషయాలు, తర్వాత దేవుని మందిరాన్ని చూడాలని ఆశ కలిగి మనం బ్రతకడం నేర్చుకున్నట్లయితే ప్రభు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. గనుక ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుడు ఆ యొక్క ఆస్కారం ఉండేటట్లుగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.